ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మొదటగా నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి ఆయన చూపించిన కృపను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. మంచిది. మనము నిర్గమకాండము 12వ అధ్యాయములోని విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 12వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది అని మనం గత 3-4 నెలల నుంచి ఈ 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఈ 12వ అధ్యాయము క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. పస్కా పశువు క్రీస్తు వారే. పస్కా పశువును ఎందుకు వధించాలి, వధించడం ద్వారా ఏం జరిగింది ఇజ్రాయేలీల జీవితంలో, అదేవిధంగా క్రీస్తు వారు ఎందుకు సిలువ మీద మరణించారు, మరణించడం ద్వారా ఈనాటి క్రైస్తవ సమాజానికి లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ఏమి జరిగింది, లేకపోతే ఏం జరుగుతుంది, ఈ విషయాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆనాటి విషయము ఈనాటి క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అవన్నీ కూడా మన ముందర దృష్టాంతములుగా ఉంచబడ్డాయి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మంచిది. ఇప్పుడు ఇందాక చదవబడిన వాక్య భాగంలో పస్కా పశువును వధించిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళు తినడము, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఎలా తినాలి, తర్వాత తీర్పు ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. అయితే పస్కా పశువును వధించిన తర్వాత వారు ఏ ఇంటిలో అయితే ఈ పస్కా బలిని తింటూ ఉన్నారో ఆ ఇంటి ద్వారబంధముల మీద మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ పస్కా పశువు ద్వారా లేకపోతే ఈ బలి తర్వాత ఆయన 10వ తెగులును ఐగుప్తు దేశం మీదకి తీసుకురాబోతున్నాడు. ఐగుప్తు దేశం మీదకి తీసుకురాబోతున్న ఈ 10వ తెగులు తర్వాత వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడతారు. మనం గమనించినట్లయితే మొదటి 9 తెగుళ్ళు కూడా గోషేనులో నివాసం ఉంటున్న ఇజ్రాయేలీలకు ఏమాత్రము కూడా ప్రభావితం చేయలేదు, లేకపోతే వారిని తాకలేదు. ఏ తెగులు కూడా వారి గుడారాలు సమీపించలేదు, ఏ తెగులు వారిని తాకలేదు అనే విషయం మనం చూసాం. గోషేను అనే ప్రాంతము ఎక్కడ ఉంది? ఇది ఐగుప్తులోనే. ఐగుప్తులోనే ఉన్న గోషేను అనే ప్రాంతంలో ఇజ్రాయేలీలు నివాసం చేస్తున్నారు. ఆ గోషేనును ఈ 9 తెగుళ్ళు ఏది కూడా తాకలేదు కదండి. ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటే గోషేను ఇజ్రాయేలీలు నివాసం చేస్తున్న ప్రాంతానికి, మరి ఈ లోకంలో మనం కూడా నివసిస్తున్నాం. మనకంటూ ఒక ప్రాంతం సపరేట్గా ఏమన్నా ఉందా కదండి? తెగుళ్ళు మన మీదకి రాకుండా ఉండడానికి, అనారోగ్యాలు మన మీదకి రాకుండా ఉండడానికి, కష్టాలు మన మీదకి రాకుండా ఉండడానికి, శ్రమలు మన మీదకి రాకుండా ఉండడానికి, అననుకూల పరిస్థితులు మన మీదకి రాకుండా ఉండడానికి మనమంటూ వేరే ప్రాంతంలోనో లేకపోతే ఒక సపరేట్ ప్రాంతంలోనో ఏర్పరచబడిన ప్రాంతంలో మనం నివాసం చేయట్లా. మనము లోకంలోనే నివాసం చేస్తున్నాం. ఆనాడు ఏ విధంగా అయితే ఐగుప్తులో ఇజ్రాయేలీలు నివాసం చేశారో మనం కూడా ఈనాడు ఈ లోకములో ఆయా ప్రాంతాలలో నివాసం చేస్తున్నాం. మనము ఎక్కడైతే నివాసం చేస్తున్నామో అదే మనకు గోషేను అనే ప్రాంతం. మనమున్న ఇల్లునే లేకపోతే మనమున్న సంఘమే, మనమున్న చోటునే గోషేను అనే ప్రాంతం. అయితే ఈ 9 తెగుళ్ళు కూడా గోషేనును తాకలేదు. కానీ దేవుడు ఇక్కడ 10వ తెగులు గురించి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. 10వ తెగులు తీసుకొచ్చేదేమో ఐగుప్తు మీద, కానీ హెచ్చరిక మాత్రం ఇజ్రాయేలీలకు చేస్తూ ఉన్నాడు కదండి. 10వ తెగుళ్ళు 9 తెగుళ్ళు ఏ విషయం చెప్పలేదు వాళ్ళకి, ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి కానీ దేవుని కృప వలన వాళ్ళు ఏ తెగులు కూడా వారి జీవితాల్లో ప్రభావితం చేయబడలేదు. కానీ ఈ 10వ తెగులు గురించి మాత్రం వాళ్ళకు ఇజ్రాయేలీలకు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఈ 10వ తెగులు ఐగుప్తీయులకు వస్తుంది, ఇజ్రాయేలీల మీద కూడా వస్తుంది అనే కదా దాని ఉద్దేశం కదండి. ఈ 10వ తెగులు వచ్చేటప్పుడు నేనేం చేయబోతున్నాను అనే విషయాన్ని ఆయన మనకు రాపిస్తూ ఉన్నారు. ఇందాక చదవబడినట్టుగా
13వ వచనంలో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. కదండి, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అంటే అర్థం ఏంటి? ఈ 10వ తెగులు మీ మీదకి వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని కూడా ఇది నశింపచేసే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నాడుగా. ఇజ్రాయేలీల మీదకి కూడా ఈ 10వ తెగులు వచ్చే అవకాశం ఉంది, వస్తుంది అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ 10వ తెగులు ద్వారా దేవుడు ఇజ్రాయేలీలను, తన బిడ్డలను హెచ్చరిస్తున్నాడు? ఈ 10వ తెగులు ఇజ్రాయేలీలకు కూడా ఎందుకు వస్తుంది అంటే, ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాల్సిన విషయము, ఇజ్రాయేలీలు ఈ 10వ తెగులు ద్వారా విడిపించబడబోతున్నారు. కాబట్టి తర్వాత ఈ ఇజ్రాయేలీలు తన చిత్త ప్రకారము తను ఏర్పాటు చేసిన మార్గంలో వాళ్ళు కనానుకు చేరుకోవాలి. కనానుకు చేరుకోవాలి అని అంటే వారి యొక్క విధేయతను ఆయన ఈ 10వ తెగులు ద్వారా పరీక్షిస్తున్నాడు. వారు ఏమాత్రము విధేయత చూపిస్తారు? మొట్టమొదటి కారణము, వాళ్ళు విడిపించబడాలి అని అంటే, లోకములో నుంచి విడిపించబడాలి అని అంటే, ఐగుప్తు బంధకాలలో నుంచి విడిపించబడాలి అని అంటే, ఐగుప్తు చెరలో నుంచి, దాస్యములో నుంచి విడిపించబడాలి అని అంటే, మొట్టమొదటగా ఇజ్రాయేలీలకు ఉండవలసిన లక్షణము, మనకు క్రైస్తవులముగా మనకు ఉండవలసిన లక్షణము విధేయత. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ 10వ తెగులు ద్వారా వాళ్ళు విడిపించబడబోతున్నారు. అయితే వారు ఏమాత్రం విధేయత చూపిస్తారో దేవాది దేవుడు తెలుసుకోవడానికి ఈ తెగులును కూడా వాళ్ళ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి కారణం. రెండవది, ఈ 10వ తెగులు యొక్క సివియారిటీ, అంటే అది ఎంతగా తీవ్రంగా ఉంటుంది ఈ 10వ తెగులు అనే విషయము వారికి బయలుపరచడానికి. ఎందుకు? ఏంటి ఆ 10వ తెగులు? ప్రతి కుటుంబంలోనే, ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలోనే పెద్ద కుమారుడు చేయబోతున్నాడు, పెద్ద కుమారుడు చనిపోబోతున్నాడు కదండి. ప్రతి కుటుంబంలోని పెద్దగా, అది పశువులో అయినా కానీ లేకపోతే జంతువులలో ఏదైనా కానీ, ప్రాణమున్న ప్రతి మొదటి సంతతి ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలో మొదటి కుమారుడు చనిపోబోతున్నాడు. మొదటి కుమారుడు చనిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఒక కుటుంబంలో, ఒక ప్రాంతంలో, ఒక దేశంలో? ఐగుప్తు దేశం అంతా మహాఘోష పుట్టింది అని మనము తర్వాత వచనాల్లో 29 తర్వాత చూస్తాం. అంటే దాని యొక్క సివియారిటీ, దాని యొక్క తీవ్రత అర్థమవ్వాలి. ఈ తీవ్రత నుంచి మీరు రక్షించబడాలి అని అంటే మీలో ఉండాల్సింది విధేయత. దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో ఇజ్రాయేలీలకు తెలియచెప్పడానికి, ఆ తీవ్రత ద్వారా మీరు రక్షించబడ్డారు, దాని ద్వారా దేవుని యొక్క కనికరం ఏంటో వాళ్ళకి అర్థమవ్వడానికి, దేవుని యొక్క శక్తి ఏంటో వారికి అర్థమవ్వడానికి దేవుడు వారి మీద కూడా ఈ తెగులును తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుని యొక్క భయభక్తులను ఆ సమయం నుంచే నేర్పించే ప్రయత్నము దేవుడు వారికి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. దేవుని భయం ఉండాలి, దేవుని యొక్క శక్తి ఏంటో ఇజ్రాయేలీలకు అర్థం కావాలి. ఎందుకు? తర్వాత వాళ్ళు ఇజ్రాయేలీలు కనానుకు ప్రయాణం చేయబోతున్నారు. అక్కడ దేవుని మాటలు వినాలి, దేవుని మార్గంలో నడవాలి. కాబట్టి వారికి అవసరమైనది విధేయత, దేవుని పట్ల భయభక్తులు, దేవుని యొక్క శక్తి ఏంటో వారికి అర్థమవ్వాలి. అరణ్య ప్రయాణంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుడు నీకు నాకు కూడా నేర్పిస్తున్న పాఠాలు. మనం ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞ చొప్పున జీవించకపోతే ఎదురయ్యే ఫలితాలు చాలా 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 సివియర్గా ఉంటాయి కానీ చాలా తీవ్రంగా ఉంటాయి. అది నష్టపోయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. అరే, నేను మాట వినింటే బాగుండేదే, ఒకవేళ ఇలా చేసింటే బాగుండేదే అని ఆ నష్టపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా. దానికంటే ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇజ్రాయేలీల ద్వారా. ఈనాడు మనకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. నష్టపోయేంత వరకు మనం ఉండాల్సిన అవసరంలా. మన జీవితంలో కొన్ని నష్టపోతూ ఉంటాం కదండి. అవి ఏదైనా కావచ్చు. అది తిరిగి పొందుకోలేని, తిరిగి సంపాదించలేని నష్టము మన జీవితాలలో జరుగుతూ ఉండొచ్చు. ఎందుకు జరిగి ఉంటుంది? దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా.
ఆయన ఆజ్ఞ చొప్పున జీవించకపోవడం వలన, ఆజ్ఞలను నిర్లక్ష్యపరచడం వలన మనంతకు మనమే తెచ్చుకున్న నష్టాలు ఇవి. తర్వాత కానీ అర్థం కాదు మనకి. అది ఏమంటారు కదా, లోకంలో ఒక సామెత ఉంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం. అది దేవునికి ఇష్టం లేదు. అందుకని ప్రతి విషయాన్ని కూడా మన ముందుకు ఆయన తీసుకొని వస్తున్నాడు. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో ఖచ్చితంగా మనం కూడా గ్రహించవలసి ఉంది. ఆనాడు ఇజ్రాయేలీలకు హెచ్చరిక చేశాడు, ఈనాడు మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞ చొప్పున జీవించినప్పుడు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, విధేయత చూపించకపోతే దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది. ఇజ్రాయేలీల ద్వారా, ఆ 10వ తెగులు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీరేం చేయాలి? ఈ తెగులు మీ మీదకి రాకుండా ఉండాలి అని అంటే, ఈ 10వ తెగులు మిమ్మల్ని తాకకుండా ఉండాలి అని అంటే, ఏదైతే మీరు పస్కా పశువును వధించారో ఆ రక్తము తీసుకొని నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మి మీద, అంటే 2 లెఫ్ట్ రైట్ డోర్ ఉంటుంది కదా, డోర్ పోస్టర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అదేవిధంగా పైన కూడా హిస్సోపుతో దానిని మీరు చిలకరించాలి. హిస్సోప్ అనేది ఒక చిన్న ప్లాంట్. సో దాని ద్వారా ఆ చుట్టూ ఆ డోర్కి లెఫ్ట్ నుంచి రైట్ వరకు పైన 2 నిలువు కమ్మీలు, పైన అడ్డు కమ్మి మీద ఆ రక్తాన్ని, పస్కా పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి, చిలకరించాలి. మొట్టమొదటి చేయాల్సింది, ప్రతి ఇజ్రాయేలు యొక్క ఇంటి మీద ఈ రక్తపు గుర్తు ఉండాలి. ఈ రక్తపు గుర్తు ఉండడం మాత్రమే కాదు, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ రక్తపు గుర్తు నీ ఇంటి మీద ఉండాలి. రెండవది నువ్వేం చేయాలి? మనకు 22వ వచనంలో ఒకసారి ఈ మాట కనపడుతుంది. 12వ అధ్యాయం 22వ వచనంలో, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరునో ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. రెండవ కండిషన్, రక్తము మీ ఇంటి మీద గుర్తుగా ఉండాలి. రెండవది, మీరు ఇంట్లో ఉండాలి. ఉదయం వరకు మీరు బయటికి రాకూడదు. ఈ 2 కండిషన్స్ దేవుడు చెప్తున్నాడు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఆ శిక్ష, ఆ మరణదూత మీ ఇంటిని కూడా తాకుతుంది కదా, నశింప చేసే అవకాశం ఉంది. ఇంట్లోనే ఉండాలి. ఆ రోజు రాత్రి జరుగుతున్న సంఘటన యొక్క తీవ్రతను హెచ్చరిస్తూ ఆ రోజంతా, రాత్రంతా మీరు లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. అంటే ఈ రక్త ప్రోక్షణ కింద మీరుండాలి. బయటికి వచ్చే అవకాశం లేదు. బయటకు వచ్చినారు అని అంటే మీ ఇంట్లో ఉన్న ప్రథమ సంతతి, పెద్ద కుమారుడు చనిపోతాడు. దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. ఒక తెగులు మన మీదికి, లేకపోతే ఇజ్రాయేలీల మీదికి రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు రక్త ప్రోక్షణ కింద ఉండాలి, లోపలనే ఉండాలి, బయట ఉండకూడదు కదండి. ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు ఆ తెగులు అయిపోయేంత వరకు కూడా. ఇది దేవుడు వారికి హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు రక్షించబడాలి అని అంటే పస్కా పశువు యొక్క రక్తము నీ ఇంటి మీద ఉండాలి. నువ్వు రక్తము లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. ఇంటి లోపలే ఉండాలి, ఇంటి బయట ఉండకూడదు. లేకపోతే తెగులు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది, లేకపోతే శ్రమలు వచ్చే అవకాశం ఉంది, కష్టాలు వచ్చే అవకాశం ఉంది కదండి. చాలా 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 సింపుల్ ఆజ్ఞ ఇది కదా. దేవాది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఈనాడు మనకు కూడా ఇస్తున్న ఆజ్ఞ. మరి దానికి సాదృశ్యంగా ఏముంది? ఈనాడు ప్రభువైన క్రీస్తు వారి యొక్క రక్తము కింద మనము ఉండాలి. పస్కా పశువు ఎవరు? ప్రభువైన క్రీస్తు వారే కదండి. ఆయన రక్తము మాత్రమే నిన్ను, నన్ను, మనల్ని రక్షిస్తుంది. నీ మీద, నీ ఇంటి మీద, వ్యక్తిగతంగా నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబము మీద ఆయన రక్తము ప్రోక్షించబడాలి. ఆయన రక్తము గుర్తుగా ఉండాలి. తెగులు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని తాకకూడదు అని అంటే
శ్రమలు, అనారోగ్యము నీ కుటుంబాన్ని తాకకూడదు అని అంటే ఆయన రక్త ప్రోక్షణ కింద మాత్రమే ఉండాలి. ఆయన ఎందుకు మరణించాడు? ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడు? ఆయన రక్త ప్రోక్షణ కింద నువ్వు ఉండడానికి కదండి. మనము రక్షించబడాలి. ఈ ఈ రెఫరెన్సెస్ అనేకం ఉన్నాయి మనకు బైబిల్లో. ఆయన యొక్క రక్తము మనల్ని ఎంతగా విమోచించింది, ఎంతగా కాపాడింది అన్న విషయం అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. 1 లేదా 2 మాత్రమే చదివే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన మనకు విమోచన, ఆయన మనకు విడుదల. దేని నుంచి విడుదల? ఎందులో నుంచి మనల్ని ఆయన విడిపించాడు? ఆయన రక్తం ఎందులో నుంచి మనల్ని విడిపించింది? ఒకవేళ ఆ రక్తము ఒక ఇంటి మీద లేకపోతే, ఇంటి మీద ఉండి కూడా అవి ఎవరైనా బయటకు వచ్చినట్లయితే ఆ కుటుంబంలో వ్యక్తి చనిపోతున్నాడు కదండి. మరణదూత ఆ వ్యక్తిని కబలించి వేస్తుంది, మరణానికి తీసుకుని వెళ్తుంది. రక్త ప్రోక్షణ కింద లేనప్పుడు మరి అది రక్షించింది ఎవరు? ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఇజ్రాయేలు దేశంలో ఉన్న కుటుంబాలను రక్షించింది ఎవరు? రక్తము కదండి. మరణము నుంచి వారిని రక్షించింది, మరణము రాకుండా ఆ కుటుంబాన్ని రక్షించింది, తెగులు సమీపించకుండా ఆ కుటుంబాన్ని రక్షించింది. మనము కూడా మన జీవితాలలో రక్షించబడుతున్నాం. మరణము రాకుండా, తెగులు రాకుండా మనము విమోచించబడుతున్నాం. దీని నుంచి ఆయన రక్తము మనల్ని విమోచిస్తుంది. ఆయన రక్తము మనల్ని కొన్నది. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నాం, అనేకమైన అనారోగ్యాల గుండా మనం వెళ్తూ ఉన్నాం కదండి. అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి, అనేక తెగుళ్ళు ఉన్నాయి, అనేక శ్రమలు ఉన్నాయి. అయితే వీటన్నిటి నుంచి మనము విడిపించబడాలి అని అంటే ఒకటే ఒకటి మన జీవితంలో ఉండాల్సింది క్రీస్తువారి రక్తము. ఆనాడు ఇజ్రాయేలీయులను కాపాడింది, రక్షించింది ఆయన రక్తము మాత్రమే. విమోచించింది వారిని మరణము నుంచి కదండి. వారిని మరణము నుంచి విమోచించింది ఈ రక్తమే. నిన్ను నన్ను మనల్ని కూడా విమోచించింది, విడిపించింది. మరణము నుంచి మనల్ని విడిపించింది ఆయన రక్తము మాత్రమే కదండి. ఆయన మనల్ని వెలబెట్టి కొన్నాడు, విలువిచ్చి కొన్నాడు. ఆయన రక్తము మనల్ని కొన్నది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితం మీద రక్తము చేత ఆయన ముద్రిస్తాడు కదండి. ఆయన వెలపెట్టి, అందుకనే మనకు 20:18లో కూడా అపోస్తుల కార్యాల్లో ఆయన సంఘాన్ని కొన్నాడు, తన స్వరక్తము చేత ఆయన సంఘాన్ని కొన్నాడు అని రాయబడింది. నిన్ను నన్ను మనల్ని కొన్నాడు అని రాయబడింది. మనము మన సొత్తు కాదు, ఆయన విలువ పెట్టి కొన్నాడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. అనేక రెఫరెన్స్ ఉన్న 1 పీటర్ 1వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9, గలేషియన్స్ 3 కదా, తీతుకు రాసిన అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆయన రక్తము మనల్ని కొన్నది, ఆయన రక్తము మనల్ని విడిపించింది, ఆయన రక్తము మనల్ని ముద్రించింది. ఈ రక్తము లేకపోతే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటి మీద, నీ ద్వారబంధముల మీద, నీ పిల్లల మీద ఈ రక్తము లేకపోతే మనకు ఏమొచ్చే అవకాశం ఉంది? ఈ లోకములోని అననుకూల పరిస్థితులు, ఈ లోకములోని తెగుళ్ళు, అనారోగ్యాలు, ఇవన్నీ రావడం అనేది దేవుని ఉద్దేశం కాదు. తెగుళ్ళ చేత మనం బాధపడడం అనేది దేవుని ఉద్దేశం కాదు కదండి. అందుకనే మనమే చేయాల్సిన పని ఏంటి? అవి రాకుండా చూసుకోవాలి. మనకు సింపుల్గా మనకు అర్థం అవ్వాలి అని అంటే, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు అని రాయబడింది. అయితే ఏం చేయాలి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇద్దరు కనపడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము, విశ్వసించకపోతే తీర్పు.
కదండి. సింపుల్. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్త ప్రోక్షణ కిందికి వెళ్తున్నాము అని అర్థం. ఆయనను ఆశ్రయదుర్గంగా మనం చేసుకోబోతున్నాము అని అర్థం. ఆయన అథారిటీ కిందికి మనం వెళ్తున్నాము అని అర్థం. ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను అని అంటే ఆ రక్త ప్రోక్షణ కిందనే ఉండాలి, నేను బయటికి రాకూడదు ఇక కదండి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ నిలువు కమ్మీల మీద రక్త ప్రోక్షణ చేసిన తర్వాత ఇంటి మీద వాళ్ళు లోపలే ఉండిపోవాలి, వాళ్ళు బయటికి రాకూడదు. లోపల నుంచి బయటకు వస్తే వాళ్ళకు తెగులు వస్తుంది, వారు శిక్షించబడతారు, వారికి మరణం ఉంటుంది. ఎగ్జాక్ట్గా నీకు నాకు మనకు కూడా క్రీస్తు వారి అథారిటీ కింద ఉన్నప్పుడే, ఆయన రక్తము మన మీద గురుతుగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నేను మనము రక్షించబడతాము ఈ లోకంలో ఉన్న తెగుళ్ళ నుంచి, శిక్ష నుంచి, తీర్పు నుంచి, అననుకూల పరిస్థితుల నుంచి. గుర్తు లేకపోయిందా మనం శిక్ష వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు మనల్ని ముద్రిస్తాడో ఆయన రక్తముతో, అది మనకు తెలియకపోవచ్చు కానీ ఆత్మలోకంలో పరలోక రాజ్యానికి అదేవిధంగా సాతాను రాజ్యానికి ఈ విషయము అర్థమవుతుంది, కనపడుతుంది. ఎవరి మీద అయితే రక్తపు గుర్తు ఉంటుందో వాడికి తెలుసు, సాతాను రాజ్యానికి తెలుసు, దేవుడు ఎవరిని ముద్రించాడో ఖచ్చితంగా తెలుసు కదండి. ఆయన ఎంత విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రక్తం చేత ఆయన మనల్ని ముద్రిస్తాడు. మనల్ని కొన్నాడు కదా, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ఈ వ్యక్తి క్రైస్తవుడు, ఈ కుటుంబము క్రైస్తవ కుటుంబము అని పరలోక రాజ్యానికి తెలుస్తుంది, సాతాను రాజ్యానికి కూడా తెలుస్తుంది. అందుకనే సాతాను నిన్ను నన్ను తాకడానికి భయపడతాడు, మన దగ్గరికి రాలేడు. అయితే ఒక పని చేయగలడు వాడు, మనల్ని ఆ రక్త ప్రోక్షణ నుంచి బయటికి తెచ్చే అవకాశం ఉంది వాడు కదండి. నీ ఆలోచనలను ప్రేరేపించి, నీ హృదయాన్ని ప్రేరేపించి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ద్వారా, నీ కుటుంబంలో ఉన్న నీ పరిస్థితి, నీకు తెలిసిన వారి ద్వారానే కావచ్చు, నీ బంధువుల ద్వారానే కావచ్చు, నీ స్నేహితుల ద్వారానే కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న ఉద్యోగస్తుల ద్వారానే కావచ్చు, ఏ విధము చేతనైనా వాడు చేసే ప్రయత్నం ఏంటి అని అంటే ఆ రక్త ప్రోక్షణ నుంచి నిన్ను బయటికి తీసుకురావడం. ఆ రక్తంలో నువ్వు ఏ విధంగా అయితే లోపల క్రీస్తు వారి వాళ్ళు ఇంట్లోనే ఉండాలో ఆ ఇంట్లో నుంచి బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తాడు నిన్ను. వాడి ప్రయత్నం అంతా అదే. నువ్వు లోపల ఉన్నంత వరకు వాడు నిన్నేం చేయడు. క్రీస్తు వారి రక్త ప్రోక్షణ కింద ఉన్నంత వరకు వాడు నిన్ను అసలు తాకలేడు కదా. యోబు గారిని తాకగలిగాడా? పర్మిషన్ తెచ్చుకునేంత వరకు యోబు గారిని తాకే ప్రయత్నం చేయలేడు, తాకలేడు కూడా. మనల్ని కూడా తాకలేడు, ఎప్పటి వరకు తాకలేడు. ఏది కూడా మన జీవితంలో దేవుని చిత్తం లేకుండా వచ్చే అవకాశం లేదు. అయితే ఎప్పటి వరకు అది? మనము ఆయన అథారిటీ కింద ఉన్నప్పుడు, ఆయన రక్తం కింద ఉన్నప్పుడు. అంతవరకు ఎవరు కూడా, ఏ పరిస్థితి కూడా నిన్ను నన్ను మనల్ని ప్రభావితము చేయలేదు. ఆయన రక్తం గుర్తుగా ఉండాలి. అయితే బయటికి వచ్చేలా వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. మనంతకు మనమే ఆ రక్తాన్ని తుడిచి వేసుకునేలా వాడు సాతాను ప్రేరేపిస్తాడు. నీకు ఇవ్వబడిన రక్షణ వస్త్రమును మలినం చేసుకునేలా వాడు ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు. మనకు తెలుసు, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక పెళ్లి జరుగుతుంది అక్కడ కదండి. ఒక పెళ్లి, ఒక్క వచనాన్ని చదువుతాను మీకు అర్థం అవ్వడానికి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనము. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితవని అడగగా వాడు మౌని అయి ఉండెను. 11వ వచనంలో, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితవని అడగగా వాడు మౌని అయ్యాను. అంటే పెళ్లి వస్త్రము ఇవ్వబడింది, రక్షణ వస్త్రము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. అయితే వస్త్రము లేకుండా ఎలా వచ్చావు నువ్వు పెళ్ళికి అంటే అర్థం ఏమవుతుంది? ఆ వస్త్రాన్ని ఆ వ్యక్తి పాడు చేసుకున్నాడు, ఆ రక్షణ వస్త్రాన్ని ఆ వ్యక్తి పాడు చేసుకున్నాడు. తన మీద ఉన్న గుర్తు చెడిపోయింది, పాడు చేసుకునేలా చేయగలడు వాడు. నీ అంతకు నీవే ఆ రక్తము కింద నుంచి బయటకు వచ్చేలా ప్రేరేపించగలడు, శోధించగలడు. ఆ వ్యక్తిని ఇక్కడ పెళ్లి వస్త్రాన్ని మలినం చేసుకునేలా, పాడైపోయేలా ప్రేరేపించింది
అక్కడ చూసినప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఎలా వచ్చావు నువ్వు అసలు ఇక్కడ లోపలికి? పెళ్లి వస్త్రం లేకుండా పరలోక రాజ్య ప్రవేశం లేదు కదా. కదండి, ఎక్కడికి పోయాడు? శిక్షించాడు, చీకటి గదిలో వేయమన్నాడు. ఇది మనకు జ్ఞాపకం ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇంకొక మాట కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతాను నేను. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు కదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. వ్యక్తి ఉండాల్సింది ఎక్కడ? యెరూషలేములో. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుకోకి వెళ్తున్నాడు. ఎరికో ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. యెరూషలేము దేవుని సన్నిధికి కదా, దేవుని పట్టణానికి. ఒక వ్యక్తి యెరూషలేములో ఉండాలి, దేవుని ప్రొటెక్షన్ కింద ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి. కానీ అక్కడ ఉండవలసిన వ్యక్తి ఎరుకోకు దిగి వెళ్ళుచున్నాడు అని రాయబడింది. ఆ వ్యక్తి ఎందుకు ఎరుకోకు వెళ్ళడానికి ప్రేరేపించబడ్డాడు? ఎందుకు కిందికి రావడానికి ప్రేరేపించబడ్డాడు? ఇది జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో జరిగే పరిస్థితి ఇది. మనం దిగజారిపోయే అవకాశం ఉంది ఆత్మీయత నుంచి. మనం దిగజారిపోయే అవకాశం ఉంది ఆయన సన్నిధిలో నుంచి. ఆ వ్యక్తినే వచ్చాడా కిందికి, లేకపోతే ఎవరన్నా తనను చేపట్టుకొని లాక్కొని వచ్చారా? ఆ వ్యక్తినే వచ్చాడు. యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు, లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు? తన హృదయము ప్రేరేపించబడింది, తనంతకు తానుగానే దిగిపోతున్నాడు లోకంలోకి. ఈ విధంగా చేయగలడు వాడు అపవాది. నీ అంతకు నువ్వే దేవుని సన్నిధిలో నుంచి నీకున్న బలహీనతల ద్వారా, నీకున్న రక్తాన్నే, నువ్వు ఏ విధంగా అయితే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు వారిని అంగీకరించావో ఆనాడు నీ కుటుంబం మీద, నీ మీద నువ్వు ప్రోక్షించబడిన ఆ రక్తాన్నే ఆయన గుర్తును చెరిపేసే విధంగా నీ అంతకు నువ్వే చెరిపేసుకుంటావు. నీకున్న బలహీనత ద్వారా నీ అంతకు నీవే దేవుని చిత్తంలో నుంచి బయటకు వస్తావు. నీకున్న బలహీనత ద్వారా, అది ఏ బలహీనత అయినా కావచ్చు. ఆ విధంగా నీ ఆలోచనలను ప్రేరేపించగలడు, నీ హృదయాన్ని ప్రేరేపించగలడు, నీ మనస్సును, నీ పరిస్థితులను ప్రేరేపించగలడు. నీ అంతకు నువ్వు బయటకు వస్తే ఏమవుతుంది? బయట ఏముంది? తెగులు ఉంది కదండి. ఆ ఇంటి నుంచి బయటకు వస్తే ఏముంది? మరణదూత ఉంది, చీకటి ఉంది, శాపం ఉంది, శిక్ష ఉంది, తీర్పు ఉంది. ఇది మనకు అర్థం కావాలి. ఈ గుర్తు మన జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడు ఉండాలి. అందుకనే మన జీవితాలలో ఆయన రక్త ప్రోక్షణ కిందికి ప్రతి క్షణం వస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనము ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉండాలి. ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్త ప్రోక్షణ కింద నుంచి, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను బయటికి తీసుకురాకు నాయనా. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, ఈ లోకంలో తెగుళ్ళు ఉన్నాయి, ఈ లోకంలో తీర్పు ఉంది, ఈ లోకంలో అనారోగ్యం ఉంది. ఇది తాకకుండా ఉండాలి అని అంటే అది గుర్తుగా నీ మీద ఉండాలి. ఆ గుర్తు ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? ఆ గుర్తును చూసినప్పుడు నేను దాటి వెళ్ళిపోతాను అని అంటాడు కదా. దాటి వెళ్ళిపోతాను నేను అంటే దీన్ని ఏమంటున్నాడు? పాస్ ఓవర్ అంటున్నాం. దాటి ఆ గుర్తును చూసి దాటి వెళ్ళిపోతుంది. మరణదూత ఆ రక్తం ఏ ఇంటి మీద అయితే ఉందో దానిని చూసి దాటి వెళ్ళిపోతుంది. పాస్ ఓవర్. దీన్నే మనం తెలుగులో పస్కా అంటున్నాం. పాస్ ఓవర్ ల్యామ్, పస్కా పశువు, పాస్ ఓవర్ పండుగ కదా. పస్కా పండుగ, పాస్ ఓవర్ అంటే పాస్ అయిపోతాడు ఆయన, ఆ ఇంటి నుంచి దాటి వెళ్ళిపోతాడు. నీ కుటుంబం మీద రక్తం ఉన్నంతసేపు నీ దగ్గరికి ఏ తెగులు వచ్చే అవకాశం లేదు, ఏ శ్రమ వచ్చే అవకాశం లేదు, ఏ తీర్పు నిన్ను తాకే అవకాశం లేదు. కానీ నీ అంతకు నువ్వు బయటికి వచ్చావా అది నిన్ను ప్రభావితం చేస్తుంది. నాకెందుకు వచ్చింది అని అప్పుడు ప్రశ్నించకూడదు. ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని మనం ప్రశ్నించకూడదు. ఈ తెగులు నాకు ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం నాకు ఎందుకు వచ్చింది,
ఈ ఆర్థిక ఇబ్బందులు నాకు ఎందుకు వచ్చాయని అప్పుడు నువ్వు ప్రశ్నించకూడదు. ఎందుకు? నీ ఎంతకు నువ్వు బయటకు వచ్చావు కాబట్టి, నీ ఎంతకు నువ్వు ఆలోచన చేసావు కాబట్టి, నీ ఎంతకు నువ్వు యెరూషలేములో నుంచి యెరికోకు దిగి వెళ్ళిపోయావు కాబట్టి. పెళ్లి వస్త్రాన్ని మలినం చేసుకున్నది మనమే. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం ప్రవేశిస్తుంది? మనం అవకాశం ఇస్తున్నాం కదా. ఆ వ్యక్తి బయటకు వస్తున్నాడంటే, శిక్షించబడుతున్నాడంటే అర్థం ఏంటి? తనంతకు తాను బయటకు వస్తున్నాడు కాబట్టి శిక్ష వస్తుంది. ఇది మనకు అర్థం కావాలి ఈ రక్తం యొక్క గుర్తు ద్వారా. ఆలోచన చేద్దాం, మన మీద ప్రోక్షించబడిన రక్తము అలాగే ఫ్రెష్గా ఉందా? అనుదినము మనము ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉన్నామా? మన జీవితంలో మన కుటుంబం మీద, మన పిల్లల మీద ప్రోక్షించుకుంటూ ఉండాలి. ఈ రక్తము అపవాదికి కనిపించాలి, సాతాను సామ్రాజ్యానికి కనిపించాలి. మన సమీపించకూడదంటే రక్తం కనపడాలి, కనపడితేనే వాడు రాడు. కనిపించకపోతే ఖచ్చితంగా మనమే అవకాశం ఇస్తున్నాం వాడిని మన జీవితంలోకి. కాబట్టి ఆలోచన చేద్దాం, ఈ గుర్తు ఎంత ప్రాముఖ్యమైనది కదా. పస్కా పశువు యొక్క ఈ రక్తపు గుర్తు వారి ఇంటి మీద ఉంటేనే తెగులు రాదు. వారి విధేయత చూపిస్తున్నారా లేదా? విధేయత చూపించకపోతే దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అని ఐగుప్తు దేశంలో ఉన్న ఇంటిలో మరణించిన కుమారుని ద్వారా ఈ ఇజ్రాయేలీలకు కూడా ఒక పాఠాన్ని నేర్పించాడు. మన జీవితంలో కూడా ఒక అననుకూల పరిస్థితి మన జీవితంలో రాకపోవచ్చు, కానీ కొన్ని కుటుంబాలలో, కొన్ని జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా సంభవించింది, ఎందుకు ఇలా వచ్చింది? వారిని చూసినప్పుడు మనకేమవ్వాలి? భయం వేయాలి, థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, నా జీవితంలో నువ్వు అనుమతించలేదు ఈ పరిస్థితిని, నా కుటుంబంలో నువ్వు అనుమతించలేదు ఈ పరిస్థితిని. ఆ విషయం వాళ్ళు ఇజ్రాయేలీలు తెలుసుకోవడానికే ఐగుప్తులు అనుమతించాడు. నా కుటుంబంలో అయ్యా నువ్వు అనుమతించలేదు, నీ శక్తి ఎంత గొప్పది, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కనికరం ఎంత గొప్పది అని ఇజ్రాయేలీలు తెలుసుకోవడానికి. మన జీవితంలో కూడా మన జీవితంలో రాకుండా ఉండేలా చూసుకుందాం. ఏ తెగులు మన గుడారం సమీపించకుండా ఉండేలా చూసుకుందాం. ఆకులు కాలినాక చేతులు పట్టుకొని కూడా లాభం లేదు. ముందుగానే ఆయన మాటలకు విధేయత చూపిస్తే, ఆయన చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తే, ఆయన రక్తము, క్రీస్తు వారి యొక్క రక్తము మన మీద, మన జీవితాల మీద, మన కుటుంబాల మీద ఉన్నప్పుడు మన జీవితాలను తాకడానికి ఏ అపవాది కూడా సాహసం చేయడు. ఆయన కంచె ఉంటుంది, ఆయన భద్రత మనకుంటుంది. అది గుర్తు కనిపించాలి, మనంతకు మనం చెరిపేసుకోకూడదు. చెరిపేసుకుంటే శిక్ష తప్పదు, చెరిపేసుకుంటే వాడు సక్సెస్ అయినట్టే, ఆ వ్యక్తి శిక్షించబడినట్టే. కాబట్టి ఆలోచన చేద్దాం, మన జీవితాలలో ఆ గుర్తు ఉందా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.